భయ్యా కిడ్నీ స్టోన్‌కి సర్జరీ చేసినప్పుడు మన బాడీలో ఒక స్టంట్ అనేది వేస్తారు కదా! అంటే ఇక్కడ ఎక్స్‌రే చూడండి ఒక థాడ్‌లా కనిపిస్తుంది కదా! అదే స్టంట్ అనమాట. ఈ ఎక్స్‌రే నాదే అండ్ ఈ స్టంట్ నా బాడీలో ఆల్మోస్ట్ 24 డేస్ పైనే ఉంది. అండ్ నార్మల్‌గా లేదు. చుక్కలైతే కనిపించాయి. అండ్ ఈ స్టంట్ రిమూవ్ అనేది మనకి మొత్తం ఇంజెక్షన్ గట్రా ఏమి ఇవ్వరు. బలవంతంగా లాగేస్తారు. పెయిన్ అయితే వస్తాయి. సరే మొత్తం మీకు వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ అందుకని ముందు మీకు తెలిసిన వరకు ఎవరికైనా ఇట్లా స్టంట్ రిమూవ్స్ కానీ లేదంటే కిడ్నీ స్టోన్ సర్జరీస్ జరిగితే కింద కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే చాలామంది భయపడతారు భయ్యా. నేను కూడా భయపడ్డా. అందుకనే నేను యూట్యూబ్లో చాలా నెతిగాను. తెలుగులో అయితే లేవు. ఇంగ్లీష్, హిందీలో అయితే ఈ టైప్ రివ్యూస్ అయితే ఉన్నాయి. సరే మనం కూడా తెలుగులో చేద్దాం. మన వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కదా అని వీడియో చేస్తున్నాను. భయ్యా ల్యాగ్ చేయకుండా సింపుల్గా టక్ అని చెప్పేస్తా. ఏంటంటే సర్జరీ ఎలా చేస్తారు, స్టంట్ రిమూవ్ కూడా సేమ్ అలాగే చేస్తారు. బట్ దానికి దీనికి తేడా ఏంటంటే ఇప్పుడు మనకి సర్జరీ చేసినప్పుడు ఫుల్ బాడీ మొత్తం ఇంజెక్షన్ ఇస్తారు కదా! స్టంట్ రిమూవ్ చేసినప్పుడు అలాంటిదేమో ఇవ్వరు. మనకి ఈసీజీ, హార్ట్ అలా కొట్టుకుంటుంది, బ్లడ్ టెస్ట్లు, మనకు బాటిల్స్ ఎక్కిస్తారు, ఇంజెక్షన్స్ ఇస్తారు. స్టంట్ రిమూవ్ చేసినప్పుడు అవి ఏమి ఉండవు భయ్యా. జస్ట్ 10 మినిట్స్లో మీకు ప్రాసెస్ అంతా అయిపోతుంది. సరే ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేస్తారని చెప్తాను. ఇక్కడ ఇమేజెస్ చూపిస్తున్నాను కదా! నాకు సర్జరీ అనేది ఎట్లానే చేస్తారు. దీన్ని యూఆర్ఎస్ సర్జరీ అంటారు అనుకుంటా దీన్ని. సరే సేమ్ నాకు అట్లానే స్టంట్ రిమూవ్ చేశారు. బట్ మీకు ఏం కనిపించదు. అంటే కిందన మనల్ని అట్లా పడుకోబెట్టి కవర్స్ అనేవి కప్పేస్తారనమాట మనకు కనిపించకుండా. బట్ మనకు వినిపిస్తాయి. అండ్ మనకంతా స్పర్శ కూడా మొత్తం తెలుస్తుంది. మొత్తం ఇంజెక్షన్స్ ఇవ్వరని చెప్పాను కదా! అండ్ మీరు టాయిలెట్ పోసుకునే మార్గం నుంచి ఇదైతే పంపిస్తారు. దీన్ని ఎండోస్కోప్ ఏదో అంటారన్నమాట. దీనికి కెమెరా అయితే ఉంటుంది. దాంట్లో వెళ్ళి చూస్తారు. ఆ స్టంట్ ఎండ్ పార్ట్ ఎక్కడైతే ఉందో దాన్ని పట్టుకొని వెనక్కి సర్రని లాగేస్తారనమాట. అంతే. కాకపోతే ఒక విషయం, మీకు అది పంపించినప్పుడు జెల్ క్రీమ్ రాస్తున్నారో లేదో గమనించుకోండి. జెల్ క్రీమ్ రాయకుండా పంపించారనుకోండి వెనక్కి స్పీడ్గా లాగుతారు అన్నాను కదా! అలా ఆగినప్పుడు ఎక్కడైనా గీసుకోవడం ఇలాంటి సంథింగ్ జరగచ్చు. అండ్ మనకి పెయిన్ అనేది దానివల్ల వస్తుంది అనమాట. జెల్ క్రీమ్ రాస్తే మీకు అంత పెయిన్ అనేది ఉండదు. ఆ క్రీమ్ కూడా మీరు టాయిలెట్కి వెళ్తున్నప్పుడు ఒక 4-5 సార్లు అలా వెళ్తుంటే జెల్ క్రీమ్ అనేది పోతుంది. నాకైతే రాయరు అనుకున్నాను, అంతే కనిపించలేదు అని చెప్పేసి అట్లా మాట్లాడుకున్నారు వాళ్ళు. బట్ తర్వాత దొరికినట్టు ఉంది. సో జెల్ క్రీమ్తోనే నాకు చేశారనమాట. అండ్ మనకి అక్కడ పెయిన్ అయితే చాలా ఎక్కువ వస్తుంది లాగినప్పుడు కానీ, అది లోపలికి పెట్టినప్పుడు కానీ. అండ్ నాకు ఇదంతా 10 నిమిషాల్లో అయిపోయింది భయ్యా. సో మీరు భయపడొద్దు అండ్ బిగుసుకుపోవడం అలాంటివి అయితే చెయ్యొద్దు ఈ స్టంట్ రిమూవ్ చేసినప్పుడు. నాకైతే స్టంట్ రిమూవ్ చేసిన తర్వాత యూరిన్కి వెళ్ళినప్పుడు అయితే చాలా పెయిన్ వచ్చింది భయ్యా. యాక్చువల్లీ మా బ్రదర్ని తీసుకువెళ్ళాను టాయిలెట్కి వెళ్ళినప్పుడు అయితే. అండ్ సర్జరీ చేసినప్పుడు అయితే మా నాన్న తీసుకువెళ్ళాను బాత్రూంలోకి. సో చాలా భయపడ్డాను చెప్తున్నాను కదా! మా స్టంట్ రిమూవ్ చేసిన తర్వాత కడుపు మీద కానీ లేదా అక్కడ కానీ ముట్టుకుంటే ఏదో పుండుమని చెయ్యేసిన ఫీలింగ్ అయితే ఉండేది. బట్ ఆ తర్వాత మెల్లిమెల్లిగా తగ్గింది. అండ్ నాకు 1 డే మొత్తం నాకు యూరిన్కి వెళ్ళిన ప్రతిసారి బ్లడ్ లాగా అయితే వచ్చేదనమాట. సో అదొకటి. ఆ తర్వాత ఒక 3-4 డేస్లో మొత్తం సెట్ అయిపోయింది భయ్యా. నాకు మరి 2 వీక్స్ 3 వీక్స్ అంత పెయిన్ అయితే లేదు. బట్ అందరికీ అలాగే ఉంటుందని చెప్పేసాను. బట్ భయపడద్దు అదైతే చెప్తాను. అండ్ స్టంట్ రిమూవ్ చేసిన తర్వాత యూరిన్ అనేది అర్జెంట్గా వస్తున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. 1-2 డేస్ ఉంటుంది. అది కూడా సెట్ అయిపోద్ది. మీరు మీ పనులన్నీ అయితే చేసుకోవచ్చు. 1 డే రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. సరే నాకు పెయిన్ అనేది ఆల్మోస్ట్ 4 రోజుల దాకా ఉంది. బట్ యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఏంటంటే కొంతమంది 3 వారాలు, నెలేసి 2 నెలలు కూడా పెయిన్ ఉంది, బ్లడ్ వస్తుంది, ఇలా నడువు నొప్పి వస్తుంది అని చెప్పేసి అన్నారు. నాకైతే అలా లేదు. స్టంట్ నా బాడీలో ఉన్నప్పుడే చాలా నొప్పి వచ్చేది. నడువు నొప్పి అనేది నిద్ర కూడా పట్టేది కాదు. చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేవాడిని. ఆ పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ అయితే డాక్టర్ గారు అయితే ఏవైతే ఇచ్చారో అట్లయితే యూజ్ చేయండి. నేనైతే ఒక్కొక్కటి అనుకుంటా వేసుకున్నాను అంతే. అలా సెట్ అయిపోయింది. నాకు బాగానే సెట్ అయిపోయింది దేవుని దయ వల్ల. సో ఇంతే బ్రో. స్టంట్ రిమూవ్ అనేది పెద్ద ప్రాసెస్ అయితే కాదు. అండ్ నేను ఏదో చెప్పాలని ఇంకేదైనా చెప్పానేమో. మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో దానికి నేను ఆన్సర్స్ అయితే ఇస్తాను. నాకు ఎట్లా అర్థం కాక ఏదేదో వాగేస్తున్నట్టున్నా. సో ఇది వీడియో అయితే మీకు నచ్చితే లైక్ ఇవ్వండి అండ్ కామెంట్ చేయండి. వీడియో మీకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.